నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. వైఎస్ మాట మీద నిలబడే నాయకుడు. జగన్ మాత్రం మాట తప్పే నాయకుడు. ఇచ్చిన ప్రతి మాట తప్పిన జగన్ మాటకు కట్టుబడే వైఎస్‌కు వారసుడెలా అవుతారని ఆయన చెల్లెలు, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నించారు. ఒకప్పుడు వైసీపీని తన భుజాలపై మోశానని, జగనన్న రాజకీయ భవిష్యత్ కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, వైసీపీని గెలిపించానని, ఆయన కోసం అనేక ఇబ్బందులకు ఓర్చానని, అయినా కనీసం కృతజ్ఞత లేదని దుయ్యబట్టారు. అధికారం చేపట్టగానే జగనన్న మారిపోయారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని 2014లో తిరుపతిలో మోదీ హామీ ఇచ్చారని, కాంగ్రెస్ ఇచ్చే 5 ఏళ్ల వ్యవధి సరిపోదని, 10 ఏళ్ల పాటు హోదా కావాలన్నారని, 15 ఏళ్లు కావాలని ఇదే చోట చంద్రబాబు కూడా అడిగారని, బీజేపీ అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని చెప్పిన మాట ఏమైందని మోదీని ప్రశ్నిస్తున్నానని షర్మిల అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన చేసింది అన్యాయం, పాపమని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వచ్చేవి. పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ జాతీయ హోదా కల్పించి 90% నిధులిస్తామంది. దక్షిణాదిన మెట్రో రైలు ప్రాజెక్టు లేని ఏకైక రాష్ట్రం ఏపీయే. ఆంధ్ర ప్రజలు అంత తీసిపోయారా? రాయలసీమలో సాగునీరు ప్రజలకు తాగునీరు అందించే హంద్రీనీవా ప్రాజెక్టుకు వైఎస్ హయాంలో 90% పనులు పూర్తి చేస్తే మిగిలిన 10% పనులు పూర్తి చేయడం జగనన్నకు చేతకావడం లేదు. వైఎస్ 750 కోట్లు వెచ్చించి గుండ్లకమ్మ ప్రాజెక్టు కట్టిస్తే దానికి నిర్వహణకు నిధులివ్వక గేట్లు ఊడిపోయి నీళ్లలో తేలుతున్నాయి. అలాంటప్పుడు వైఎస్‌కు జగనన్న వారసుడు ఎలా అవుతారు అని నిలదీశారు. మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగనని, ఎన్నికలు వచ్చే నాటికి పూర్తిగా మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానని జగనన్న చెప్పారు. మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత వంటిదని చెప్పి ఇప్పుడు ప్రతి మాట తప్పారు. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తామని జగన్ అన్నాడు. పోలవరం పూర్తి చేస్తామన్నారు. రాజధాని కడతామన్నారు. ఇవేమీ సాధించలేదు. ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. నిరుద్యోగ యువత పొట్ట చేత పట్టుకొని వలసలు పోతున్నారు. రాష్ట్రానికి మేలు చేయకపోగా బీజేపీకి బానిసగా మారాడు. అధికారం ఇచ్చినా ఏమీ సాధించని జగన్‌కు ఎందుకు ఓటేయాలో ఆయనే చెప్పాలి. నన్ను ఎంత తిట్టినా పర్వాలేదు, ఎన్ని నిందలు వేసినా పర్వాలేదు, ఎంత అవమానించినా రాష్ట్ర ప్రజల మేలు కోసం ముందుకే సాగుతా. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని రావాలి. ఈ క్రమంలో ఎంతటి త్యాగానికైనా, పోరాటానికైనా నేను రెడీ. కార్యకర్తలు సిద్ధమా? కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది. పోలవరం పూర్తవుతుంది. రాజధానిని నిర్మించుకోగలం. తండ్రి వ్యతిరేకించిన పార్టీకి జగన్ ఊడిగం చేస్తున్నారు. వైసీపీ పాలనలో ఏం అభివృద్ధి జరిగిందో జనం గుర్తించాలి. అలాగే రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల శుభాకాంక్షలు తెలిపారు.